వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. మేము రాయచూరు నుంచి బెంగళూరు పక్కన కృష్ణగిరి తమిళనాడుకి 15 నుంచి 16 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అక్కడ జొన్నగిరిలో డైమండ్స్ దొరుకుతాయి అని చెప్తూ ఉంటారులే, కానీ పక్కాగా పలానా వాళ్ళకి దొరికినాయి మాత్రం ఇంతవరకు అసలు రికార్డ్స్ లేవు. ఎవరో ఒకళ్ళిద్దరికి దొరికినాయి కాదంటలేదు. ఈ పుకార్ లేపి చాలామంది వీడియోల కోసం అవి పెడితే మన న్యూస్ ఛానల్స్లో కూడా అన్నీ చూపించడం వల్ల పాపం జనాలు నమ్మి ఒక్క స్టోన్ అయినా దొరకపోయిద్దా, దొరికితే మనం లక్షాధికారులు అవ్వచ్చు, కోటీశ్వరులు అవ్వచ్చు అని ఈ వీడియోల కోసం పెట్టిన వీడియోల వల్ల ఎండనక వాననక వచ్చి చాలా దూరం నుంచి అండి, వైజాగ్, శ్రీకాకుళం ఎక్కడ జొన్నగిరి కనీసం 1200 కిలోమీటర్ల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇట్లా తువ్వి అంతా చూస్తున్నారండి. ఏముండదు, ఎప్పుడో వాన పడ్డప్పుడు 1-2 మెరుస్తూ ఉంటాయి. దాంట్లో కూడా ఒక 100 రాళ్ళు మెరుస్తున్నాయి అంటే దాంట్లో ఒక్క రాయి దొరుకుతుంది. దాన్ని నమ్మి పాపం చాలామంది అన్నాలు, భోజనాలు, నీళ్లు ఏమి లేవు. ఆ నీళ్లు కొనుక్కోవడానికి కూడా కార్లు ఉన్న వాళ్ళకి బెటరే. కార్లు లేని వాళ్ళు చాలామంది ట్రైన్లకు వచ్చారు, చాలామంది బస్సులకు వచ్చారు, కొంతమంది లారీల్లో, ఈ ఆటోలు వేసుకొని ఖర్చులు ఇళ్లల్లో చెప్పుకొని వచ్చారు. చాలామంది వీడియోలు తీస్తున్నా కూడా తీయొద్దండి, మా ఇంట్లో మా కోడళ్ళకి కొడుకులకి చెప్పుకొని వచ్చాం తిడతారని భయపడుతున్నారు. అందుకని ఎవరిని కూడా మాట్లాడకుండా దూరం నుంచి తీసి పెట్టాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఇలాంటి నమ్మి వచ్చి మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే మనకి తినే రాతుంటే ఎక్కడైనా దొరకవచ్చు, కానీ ఇది మాత్రం టైం వేస్ట్. ఒకళ్ళు దొరుకుతాయేమో మనకు తెలీదు. ఇదిగో ఇలాంటి రాళ్ళు చూడండి, ఇది తీసుకొని కొద్ది నీళ్ళు వేసేట్టు కొట్టంగానే వైట్ లాగా కనపడుద్ది. ఇది వజ్రం అనుకుంటారు. అలాంటి అన్ని సంచులు వేసుకుని అడగపోతే వాళ్ళు బయట కూర్చొని మేము చెకప్ చేస్తూ ఉంటారు, మన ముందు కూడా చెకప్ చేయరు. అది నిజమైద్దో అబద్ధమైద్దో అని తెలియదు. ఒక ఆయన చూపించాడండి ఈ స్టోను, ఇది వజ్రం అని చెప్తున్నాడు. అసలు వజ్రం లాగే కనపడతలేదు. ఇదిగోండి, ఇది మాత్రం చాలా టైం వేస్ట్. దయచేసి మీరు జాగ్రత్త. లైఫ్లో మనం ఎంజాయ్ చేసే పనే చేయాలండి, లేదంటే చావాలి. నేను అన్ని ఎండకి మెరుస్తాయి అన్నారు, ఈడ చూస్తే అన్ని మెరుస్తున్నాయి ఫ్రెండ్స్.